హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మునక్కాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. కర్రీ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మునక్కాయలు ఒక 2 టమోటాలు పెద్దగా, ఒక 10 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొత్తిమీర, ఆనియన్, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 10 జీడిపప్పులు నానబెట్టి దాన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి చేసి మునక్కాయలు మాత్రం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. మునక్కాయలు ఈ కలర్ లేక వచ్చే వరకు వేయించి వాటిని పక్కకు తీసి పెట్టేయాలి. ఇప్పుడు పోపుకు సరిపోయేంత ఆయిల్ తీసుకొని వేడి చేసి అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్ ఒకదాని తర్వాత ఒకటి వేసి లైట్గా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నాం కదా టమాటో ముక్కలు, వాటిని వేసుకొని బాగా మగ్గే వరకు వేయించుకోండి. టమాటోలు కొంచెం వేగాక అందులో కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక అర స్పూను పసుపు పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోండి. అంతా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ మీకు కనుక కారం తక్కువ అయితే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంట కొంచెం తగ్గించి ఇది మొత్తం వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోండి. వేయించుకున్నాక ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న టమాటోల్ని వేసి ఉప్పు కొంచెం వేసి అడుగున అంటిపోకుండా కలబెడుతూ కొద్దిసేపు వేగనివ్వండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో కొంచెం వాటర్ వేసి వాటర్ వేడెక్కాక దాన్ని బాగా కలిపి అలాగే మూత పెట్టేయండి. మీకు గట్టిగా కావాలంటే వాటర్ కొంచెం తగ్గించండి, పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. రైస్లోకి అయితే పలుచగా కాకుండా చిక్కగానే బాగుంటుంది కాబట్టి వాటర్ కొంచెం తక్కువ పోసుకొని అలాగే ట్రై చేయండి. నూనె పైకి తేలేంత వరకు దాన్ని ఉడకనిచ్చి అందులో కొంచెం కొత్తిమీర, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నారు కదా దాన్ని ఇందులో వేసి బాగా కలపండి. ఉప్పు, కారం, నీళ్ళు ఇవేవైనా మీరు యాడ్ చేయాలి అనుకుంటే కర్రీ ఉడకక ముందే యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని దాని తర్వాత కర్రీ బాగా ఉడికించుకోండి. ఎందుకంటే లాస్ట్లో ఒకవేళ మనం వేసామనుకోండి దానికున్న టేస్ట్ పోతుంది. ఇప్పుడు కర్రీ బాగా ఉడికినాక అందులో వేయించి పెట్టుకున్న మునక్కాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి కొంచెం మంట తగ్గించుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనివ్వండి.